జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు మీకు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది తక్కువగా ఉన్నది కాబట్టి దక్షిణామూర్తి సోదరపాలనం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో ఉన్నారు. కొంచెం మరీ పరంగాను కుటుంబ పరంగాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానంలో సూర్యుడు బుధుడు ఉన్నారు. రుణరోగ చతుర్థానంలో ఈ 2 గ్రహాలు ఉండటం మూలంగా మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ విషయాల్లోనూ మరియు ఈఎంఐ విషయాల్లోనూ శత్రువుల మూలంగాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు సూర్య అష్టకాన్ని, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానంలో శుక్రుడు నిజబడి ఉన్నారు. అష్టమాధిపతి 7వ స్థానం నిజబడి ఉండటం మూలంగా హెల్త్ పరంగాను మరియు కోర్టు కేసు విషయాల్లోనూ ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. భార్యాభర్తల మూలంగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రాహు కూడా శుక్రుడిని చూసినప్పుడు 3వ వ్యక్తి మూలంగా మీకు గొడవలు అంటూ తారాస్థాయికి వెళ్తాయి. కాబట్టి మీరు లలితా శాస్త్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గ్రోత్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.